జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న గ్రాండ్గా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రత్యేక సభకు జయకేతనం అనే పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పెట్టారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జరుగుతున్న ఈ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ప్రకటించారు. ఈ భారీ సభకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభిమానులు, వేల మహిళలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా జనసేన అనుచరులు తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఈ సభ రాష్ట్ర సంస్కృతి, స్థానిక చరిత్రకు అద్దం పట్టేలా ఉంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా జరుగుతున్న ఈ ఆవిర్భావ సభకి ఇప్పటికే చాలామంది జనాభా పిఠాపురంకి భారీగా చేరుకున్నారట. జయహో డిప్యూటీ సీఎం అంటూ హోరెత్తిందట సభా ప్రాంగణం. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు సభా ప్రాంగణానికి చారిత్రాత్మక ప్రాముఖ్యతను చాటేలా మహానుభావుల పేర్లు ఇచ్చిన 3 ముఖద్వారాలను ఏర్పాటు చేశారు. మొదటి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీరాజేశ్వరిరావు బహదూర్ పేరును పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన విజయాన్ని సాధించిందని ఇప్పటికే చాలామంది విశ్లేషించిన విషయం మనకందరికీ తెలిసిందే.